ప్రధానంగా మూడు కీలక విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో వాదనలు అయిపోయాయి, తీర్పు రిజర్వ్లో పెట్టింది కోర్టు. కాబట్టి అసలు వీళ్ళు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ పిలిచారు, రాజ్యాంగానికి లోబడ్డాను కాబట్టి నేను వచ్చానన్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, లాయర్ సమక్షంలో ఎందుకు నేను విచారణకు హాజరు కాకూడదు? లాయర్ ఉంటేనే నాకు భద్రత అని నాకు అనిపిస్తోంది. ఎందుకు అనంటే, లగచర్ల కేసు వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా పోలీసులు చూపించారు. అదే ఇప్పుడు నా విషయంలోనూ జరగదు అని గ్యారంటీ ఉందా? కాబట్టి నా సేఫ్టీ నేను చేసుకుంటున్నాను, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, పౌరుడికి కూడా హక్కులకు కూడా భంగం కలగకుండా చూసుకుంటున్నాను. అండ్ నెంబర్ 3, ఇది ఒక సంచలన ఆరోపణ అని కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే, నేను ఇక్కడ విచారణకు హాజరవుతున్న టైంలో అక్కడ నా ఇంటి మీద రైడ్స్ చేయడానికి కూడా ఆఫీసర్స్ చూస్తున్నారు. అండ్ అదే కాకుండా ఆ రైడ్స్లో కూడా ఏదైనా లేనిది ఉన్నట్టుగా చూపించి నా మీద ఇంకో కేసు బనాయించి బదనాం చేయాలని చూస్తున్నారంటూ కూడా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఏసీబీ ఆఫీసు ముందే ఒక 20 నిమిషాలుగా అక్కడే ఉండి, నేను వస్తాను, విచారణకు హాజరవుతున్నాను, కానీ వీళ్ళే నన్ను అడ్డుకుంటున్నారు, పోలీసులకి ఏం చెప్తారో చూద్దామని కేటీఆర్ అంటున్నారు. రైట్గా మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అక్కడే ఉన్నారు. రాకేష్, అది కేటీఆర్ మళ్ళీ పదే పదే ఆ ప్రస్తావన తెస్తున్నారు. ఇంతకీ పోలీసులు దీనికి ఏమన్నా టైం అడిగారా? అడిగి చెప్తామంటున్నారా? లేదు ఖచ్చితంగా మీరు లాయర్ లేకుండా లోపలికే రావాలని చెప్తున్నారా? ఏమంటున్నారు పోలీసులు? పోలీసులు అయితే అడ్వకేట్స్ని అనుమతించమని చెప్తున్నారు. రిటర్న్గా ఇచ్చినటువంటి రిప్లైని కూడా తీసుకోమని చెప్తున్నారు. మీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏసీబీ మీకు నోటీస్ ఇచ్చింది, మీరు వ్యక్తిగతంగా మాత్రమే హాజరు కావాలని ఏసీబీ అధికారులు క్లియర్గా చెప్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం, నేను అడ్వకేట్స్తోనే లోపలికి వస్తాను, అడ్వకేట్స్ని అనుమతిస్తేనే నేను విచారణకు హాజరవుతాను, ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రాక్టీస్ చూసాము, పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇలాంటి ప్రాక్టీస్నే మేము చూసాం, కాబట్టి లేని విషయాల్ని, చెప్పని కొన్ని విషయాల్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో మీరు ఇచ్చారు, కాబట్టి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో ఇష్టానుసారంగా పోలీసులు రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఏసీబీ అధికారులు నోట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయపరంగా నాకున్నటువంటి హక్కు అది, సో న్యాయపరంగా ఉన్నటువంటి హక్కును మీరు అనుమతించాలి అంటూ కేటీఆర్ చెప్తున్నారు. అరగంటకు పైగా, దాదాపుగా 45 నిమిషాలైంది. 45 నిమిషాలుగా కేటీఆర్ ఇంకా వెహికల్లోనే ఉన్నారు. ప్రస్తుతం రోడ్డు పైన ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అవుతుందని కొంచెం వెహికల్ లోపల తీసుకొని ఇక్కడికే వదిలిపెట్టారు. ప్రస్తుతం అడ్వకేట్ ఇక్కడే ఉన్నారు, సోమా భరత్ ఉన్నారు. ఆయన రిటర్న్గా తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ రిటర్న్గా తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. విచారణకు అనుమతించండి అడ్వకేట్తో పాయింట్ నెంబర్ 1. ఆల్టర్నేట్గా నేను ఇచ్చినటువంటి, మీరు ఇచ్చిన నోటీస్కి నేను రిటర్న్గా ఇచ్చినటువంటి రిప్లైనైనా మీరు నా అడ్వకేట్ ద్వారా లోపలికి పంపిస్తాను, తీసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒక విషయాన్ని అనుమతించండి అంటూ ఏసీబీ అధికారులను కేటీఆర్ కోరుతున్నారు. ప్రస్తుతానికైతే బయటే ఉన్నారు. ఆయన చాలా డౌట్స్ సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా అనుమానాలు చెప్తూ ఉన్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో నా ఇంటిపైన రైడ్ జరిగే అవకాశం ఉందంటూ ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన మామ లాస్ట్ ఇయర్ చనిపోయారు, తన మామ సంవత్సరికం ఉంది, ఆ సంవత్సరికం కార్యక్రమం ఓరియన్ విల్లాస్లో ఇంట్లో జరుగుతుంది. అక్కడ పూజలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు వెళ్ళి ఏదైనా ఇంప్లాంట్ చేసి రైడ్ చేసే ఛాన్స్ ఉందంటూ ఒక అనుమానం వ్యక్తం చేశారు. వీటన్నిటిని కూడా నేను కోర్టులో రేజ్ చేస్తాను, నాకున్నటువంటి సమాచారంతో చెప్తున్నాను అంటున్నారు. దాంతోపాటుగా ఇంకా స్టిల్ మనం చూస్తున్నాం, ఇప్పటికీ కేటీఆర్ వెహికల్లోనే ఉన్నారు, ఆయన అడ్వకేట్స్ అక్కడే ఉన్నారు. పోలీసులతో నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. ఆ నెగోసియేషన్స్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేనో అడ్వకేట్తో సహా అనుమతిస్తేనే నేను లోపలికి వస్తాను. గతంలో ఉన్నటువంటి ప్రాక్టీసు, పోలీసులు చేసినటువంటి ప్రాక్టీస్ ఉంది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు లేని విషయాల్ని, తన పేరును కూడా కన్ఫెషన్లో చెప్పాడంటూ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ను తయారు చేశారు, అదే కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి నేను చెప్పని విషయాలను కోర్టులో చెప్పారు, కన్ఫెషన్లో నమోదు చేశారు అంటూ ఆయన ప్రైవేట్గా కోర్టులో అటెండ్ అయ్యారు. అప్పటికి కానీ విషయం తెలియలేదు. సో ఇప్పుడు కూడా ఏసీబీ అధికారులు నేను చెప్పని విషయాలను మళ్ళీ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనో, ఇన్వెస్టిగేషన్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనో మళ్ళీ ఒకవేళ దాంట్లో నమోదు చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే అడ్వకేట్ పక్కన కూర్చొని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక, విచారణ చేస్తే కనుక మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కనీసం అడ్వకేట్ నన్న లోపలికి పంపండి, నా రిటర్న్ స్టేట్మెంట్ అన్న ఇస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోర్టులో ఉంది, కోర్టులో క్వాష్ పిటిషన్ వేసాము, క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది, తీర్పు కూడా రిజర్వ్లో ఉంది. తీర్పు వచ్చే వరకు
అటు పాజిటివ్గానే నెగిటివ్గానే ఏదో రకంగా తీర్పు వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉండేది. కానీ తీర్పు ఇంకా రానటువంటి రిజర్వ్లో ఉన్నటువంటి క్రమంలోనే ఇప్పుడు మీరు మళ్ళీ విచారణకు రమ్మన్నారు. అయినప్పటికీ చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను విచారణకు హాజరయ్యాను. విచారణకు హాజరవుతున్న క్రమంలో నేను తీసుకొచ్చింది నా అడ్వకేట్ని మాత్రమే. ఆ అడ్వకేట్ని మీరు ఎందుకు అలౌ చేయట్లేదు? అడ్వకేట్ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని విచారిస్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అడ్వకేట్ని అనుమతించకపోతే నాకు విచారణలో అనుమానాలు ఉన్నాయి, గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని కుట్రలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు. ఇక రెండోది, ఒకవేళ అలౌ చేయకపోతే కనుక, అడ్వకేట్ని అలౌ చేయకపోతే కనుక మీరు ఇచ్చిన నోటీస్కి రిప్లైగా నేను ఒక రిప్లై నోట్ను తీసుకొచ్చాను. ఆ రిప్లై నోట్నైనా మీరు లోపలికి తీసుకోండి, అడ్వకేట్తో పంపిస్తాను, ఏసీబీ ఆఫీస్లో సబ్మిట్ చేసి వస్తారు. ఈ రెండు విషయాల్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్టిల్ ఇంకా మనం చూస్తూ ఉన్నాం, కారులోనే కేటీఆర్ ఉన్నారు, అడ్వకేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అడ్వకేట్స్ కూడా లోపలికి అనుమతించట్లేదు. వాళ్ళతో పోలీసులు మాట్లాడుతున్నారు, కానీ లోపలికి రమ్మనో లేకపోతే కేటీఆర్తో పాటు అనుమతిస్తామనో లేదా విచారణ కేవలం వ్యక్తిగతంగా రమ్మని హాజరు కమ్మని మేము నోటీస్ ఇచ్చాం, ఇన్ పర్సన్గా రమ్మని మాత్రమే నోటీసులో పేర్కొన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యక్తిగతంగా మాత్రమే హాజరు కావాలి, అడ్వకేట్స్తో రావద్దు అనే విషయాన్ని ఇవేవి కూడా ఆయన స్పష్టం చేయట్లేదు. కేటీఆర్ కారులోంచి దిగి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిపోవాలా, ఇక్కడే ఎంతసేపు వెయిట్ చేయాలి అనే విషయాన్ని పోలీసులకు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అడ్వకేట్స్తో పాటు ఏసీబీ అధికారులు ఉన్నారు. మళ్ళీ కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని, తనకు న్యాయపరమైనటువంటి హక్కు, అడ్వకేట్స్ను తీసుకుపోవడం, లోపలికి తీసుకుపోవడం తనకు న్యాయపరంగా ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి రైట్, ఆ రైట్ను కాదని ఎలా చెప్తున్నారు? భారతదేశ రాజ్యాంగం చెప్తుంది, ఒకరిని ఎవరినైనా విచారిస్తున్నప్పుడు అనుమానం ఉంటే కనుక అడ్వకేట్ని కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హక్కును మీరు ఎట్లా కాలు రాస్తారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. విచారణకు రావడానికి సిద్ధం నేను, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధం, దీంట్లో అవినీతి లేదు, ఎలాంటి కుట్ర జరగలేదు, అయినప్పటికీ నేను కోర్టులో అంశం ఉన్నప్పటికీ నేను విచారణకు హాజరయ్యాను, అయినప్పటికీ మీరు ఎందుకని అడ్వకేట్స్ని అనుమతించట్లేదు అంటూ కేటీఆర్ చెప్తున్నారు.